అందరికీ నమస్కారం. పాపం ఒకళ్ళది, పనిష్మెంట్ మరొకరిది. ఇప్పుడు నీట్ ఎగ్జామ్ విషయంలో జరిగింది ఇదే. పేపర్ లీక్ అయింది అనేటువంటి కారణం రీత్యా నీట్ ఎగ్జామ్ని రద్దు చేశారు. ఈ నెల 3వ తారీఖున జరిగినటువంటి ఎగ్జామ్ని రద్దు చేశారు. ఇప్పుడు ఆ నీట్ ఎగ్జామ్ని నమ్ముకొని ఖచ్చితంగా ఈసారి మాకు సీట్ వస్తుంది అనుకున్నటువంటి అభ్యర్థుల జీవితాలు తలకిందులైపోతాయి. ఇప్పుడు మళ్ళొకసారి ఎగ్జామ్ పెడతారట. మళ్ళొకసారి ఎగ్జామ్ పెట్టినా ఈ ఎగ్జామ్లో బాగా రాసిన వాళ్ళు ఆ ఎగ్జామ్లో బాగా రాగిపోవచ్చు, ఇక్కడ బాగా రాయని వాళ్ళు ఆ ఎగ్జామ్లో బాగా రాయొచ్చు. అంటే సీటు వచ్చేవాడికి సీటు మిస్ కావచ్చు, సీటు రాదు అనుకున్న వాడికి నెక్స్ట్ ఎగ్జామ్లో బాగా రాస్తే సీటు రావచ్చు. ఏదైనా అభ్యర్థుల జీవితాలు తలకిందులు అవుతాయి. ఇలాంటి విషయాల్లో ఇవి చాలా సెన్సిటివ్ ఇష్యూస్ అండి. అసలు ఒక ఎగ్జామ్ పెడుతున్నప్పుడు ప్రభుత్వం ఎంత జాగ్రత్తగా ఉండాలి. అది లైఫ్. ఇప్పుడు ప్రభుత్వానికి అది ఒక ఎగ్జామ్గా కనపడవచ్చు, కానీ సంవత్సరాల తరబడి లాంగ్ రన్లో కోచింగ్లు తీసుకుంటూ వాళ్ళకి అదొక లైఫ్. మెడికల్ సీటు రావాలి అనుకొని కష్టపడి రోజుకి 18 గంటలు చదివి 1 సంవత్సరం 2 సంవత్సరాలు కూడా లాంగ్ స్టాండింగ్ కోచింగ్లు తీసుకుని ఉన్నటువంటి అభ్యర్థులకి అదొక లైఫ్. అసలు నీట్ ఎగ్జామ్ మీదే చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. చాలా రాష్ట్రాలు వ్యతిరేకిస్తుంటాయి. ఎందుకు దేశం మొత్తం అందరికీ ఒకే ఎగ్జామ్ ఎందుకు, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎందుకు, ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి స్టాండర్డ్స్కి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించుకుంటాయి కదా అని చాలా రాష్ట్ర ప్రభుత్వాలు మాట్లాడుతుంటాయి. తమిళనాడులో చాలా పెద్ద ఆందోళన జరిగినాయి నీట్ ఎగ్జామ్కి వ్యతిరేకంగా. మా రాష్ట్రంలో మేము పెట్టుకుంటాం ఎంట్రన్స్ ఎగ్జామ్, మీరెవరు పెట్టడానికని కేంద్రానికి వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం కావచ్చు, అక్కడ పార్టీలు కావచ్చు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమం చేశాయి. రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నా సరే కేంద్రం పెట్టినప్పుడు ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, ఎంత జాగ్రత్తగా ఎగ్జామ్ పెట్టాలి. పేపర్ లీక్ కావటం ఏంటి? ఇప్పుడు పాపం చేసిందేమో పేపర్ లీక్ చేసిన వాళ్ళు, పనిష్మెంట్ అనుభవించేదేమో ఎగ్జామ్ పాస్ అవుతాం ఖచ్చితంగా, అదే మంచి ర్యాంక్ వస్తుంది సీట్ వస్తుంది అనుకున్న వాళ్ళకి పనిష్మెంట్. ఎగ్జామ్ రద్దు అయిపోతే మళ్ళీ ప్రిపేర్ కావాల్సిందే, మళ్ళీ ఎగ్జామ్ రాయాల్సిందే, మళ్ళీ ఆ మేరకు ర్యాంక్ వస్తుందో అదో తెలియదు. అంటే పాపం ఒకరిది, పనిష్మెంట్ ఒకరిది. అందుకే తమ్ములైన పెట్టాను నేను. ఇప్పుడు ఇదంతా ఎవరు పట్టించారు? రాజస్థాన్లో ఒక హాస్టల్ నిర్వాహకుడు పట్టించాడట. అతనికి ఎలా అనుమానం వచ్చిందంటే, వాళ్ళ అబ్బాయి ఎవరి దగ్గర గెస్ పేపర్ అంటే 30,000 పెట్టి కొన్నాడట. ఇవే రావడానికి అవకాశం ఉందని గెస్ పేపర్ అంటే కొన్నాడట. కొని వాళ్ళ ఫాదర్కి పెట్టాడట. వాళ్ళ ఫాదర్ వాళ్ళ హాస్టల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ పేపర్ ఇచ్చేశాడు. ఆ పేపర్ చదువుకొని ఎగ్జామ్ పోయారు చాలామంది. మరి నిజంగా 30,000 పెట్టి కొన్నప్పుడు ఆ పేపర్లో వచ్చినవే అసలు పేపర్లో వచ్చినాయా లేదా చెక్ చేసుకుంటాడుగా. చెక్ చేసుకున్నాడు. చెక్ చేసుకుంటే మొత్తం 400 క్వశ్చన్స్లో 110 క్వశ్చన్స్ కలిసాయట. ఈ గెస్ పేపర్లో ఉన్నవే అసలు ఎగ్జామ్లో కూడా వచ్చినాయి, నీట్ ఎగ్జామ్లో కూడా వచ్చినాయి. 1-2 క్వశ్చన్లు కలిస్తే ఎవరికి అనుమానం రాదు, కానీ 110 క్వశ్చన్లు కలిసినప్పుడు ఎవరికైనా అనుమానం వస్తుందిగా. అంటే మొత్తం పేపర్లో ఒక 0.5% గెస్ పేపర్లోనే ఉంది. అంటే పేపర్ లీక్ అయింది అన్న విషయం అతనికి అర్థమైంది. అతను వెంటనే రాజస్థాన్ లోకల్ పోలీసుని అప్రోచ్ అయితే వాళ్ళు సీరియస్గా తీసుకోలే. కానీ ఇతను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి కంప్లైంట్ చేశాడు. వెంటనే వాళ్ళు సీరియస్గా తీసుకున్నారు, ఎంక్వైరీ చేశారు. నిజంగానే పేపర్ లీక్ అయింది అన్న విషయాన్ని కనిపెట్టి జరిగినటువంటి ఎగ్జామ్ని క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్ పెడతామని చెప్తున్నారు. ఇప్పుడు పేపర్ ఎక్కడ లీక్ అయిందంటే నాసిక్లో ఉన్న ప్రింటింగ్ ప్రెస్ నుంచి లీక్ అయ్యింది అని ఒక అనుమానం జరుగుతుంది. ఒక అనుమానం ఇప్పటికే. దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేసింది కేంద్రం కూడా. మరి సిబిఐ ఎంక్వైరీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఎవరిని బాధ్యులను చేసిద్ది, ఎవరిని అరెస్ట్ చేసిద్ది, ఎలాంటి విషయాలు కనిపెట్టిద్ది చూడాలి. కానీ ఏది ఏమైనా ఎంత సిబిఐ ఎంక్వైరీ చేసినా కొన్ని జీవితాలండి, అవి జీవితాలతో చెలగాటం ఆడుకున్నట్టే లెక్క. ఇప్పుడు ఏదో కేంద్రాన్ని నేను నిందించాలని కాదు, రాష్ట్రాలు కూడా ఇప్పుడు చాలా ఇంటర్నల్ టెస్టులు జరుగుతూ ఉంటాయి, చాలా పోటీ పరీక్షలు జరుగుతూ ఉంటాయి. అవన్నీ సరిగా జరుగుతున్నాయంటే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ చూడండి, గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్ మీద చాలా రకాల అభియోగాలు, పేపర్ లీక్ అయినాయి అని, పేపర్ లెక్కింపులో అవకతవకలు జరిగాయని చాలా కోర్టులో కేసులు ఉన్నాయి కదా. అంటే ఏ పేపర్ లీక్ చేస్తారు, ఉద్యోగాలు అమ్ముకుంటారు. ఈ చివరికి ఇంటర్మీడియట్ 10th ఎగ్జామ్స్ కూడా నిర్వహించడం రావటం మన ప్రభుత్వానికి. ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా ఎంత దురదృష్టకరం అండి. 10th పేపర్ లీక్ అంటారు, ఇంటర్మీడియట్ పేపర్ లీక్ అంటారు. ఇప్పుడు కార్పొరేట్ స్టూడెంట్ ఈ పేపర్ లీక్ అని ఎందుకు జరుగుతాయి అంటే, ఎడ్యుకేషన్ అంతా వ్యాపారం అయిపోయింది. మా కాలేజీలో చదువుకున్నోడికి ర్యాంక్ వచ్చింది, మా స్కూల్లో చదువుకున్నోడికి ర్యాంక్ వచ్చింది, లేదు మా కోచింగ్ ఇన్స్టిట్యూట్లో తీసుకున్నోడికే సీట్ వచ్చింది అని కోచింగ్ ఇన్స్టిట్యూట్లు, కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ చూపించుకోవటం కోసం డబ్బులు పెట్టి పేపర్ ప్రింటింగ్ అయ్యే చోట పేపర్ని లీక్ చేయించుకొని వాళ్ళ స్టూడెంట్స్కి మాత్రం చదివించేసి వాళ్ళ దగ్గర ర్యాంకులు కొట్టుకొని లేదా సీట్లు కొట్టుకొని, చూసారా మా కాడ చదివిన వాళ్ళకే ర్యాంకులు వచ్చినాయి, సీట్లు సంపాదించారని గొప్పలు చెప్పుకోవడానికి ఇదంతా. కానీ ఎవరి జీవితాలు ఆగమవుతున్నాయి? కష్టపడి చదువుకునేవాడి జీవితం ఆగమైపోతుంది. దీని మీద మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి.